గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ టైటానిక్ గేమర్. సో ఈరోజు అయితే కొత్త మైన్క్రాఫ్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో మీకు ఆల్రెడీ డౌట్ రావచ్చు. సో మనం అయితే మైన్క్రాఫ్ట్ జావా ఎడిషన్ అయితే ఆడబోతున్నాం. సో నేను ప్రీవియస్ ఎపిసోడ్ 3 ఎపిసోడ్స్ పెట్టినప్పుడు అది పాకెట్ ఎడిషన్ పెట్టిన. సో అదే వరల్డ్ కాదు. సో నేను ఇదివరకు ఆడినప్పుడు చేసిన వరల్డ్ అనమాట. సో ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దామని. సో ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 4 అనమాట. సో ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. వెయిట్ చేయడం నుంచి వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. లెట్స్ గో. సింపుల్గా చెప్పాలంటే అలా నార్మల్గా చేద్దాం. సో ఫస్ట్ నా స్పాన్ పాయింట్ వచ్చేసి సో జంగిల్లో స్పాన్ అయిందనమాట. నాకైతే అట్లా వెతుక్కుంటా నాకు విలేజ్ అయితే దొరికింది. సో జంగల్లో ఉన్నప్పుడు సో బ్యాంబూ అయితే తీసేసుకున్నాను నేను. బ్యాంబూ తీసేసుకున్నా. సో బ్యాంబులో బ్లాక్ చేసిన. సో నేను వెదర్ ఒక బీన్స్ అవన్నీ అక్కడ ఫెదర్ ఇవి ఇక్కడ చికెన్ చంపేటప్పుడు సో ఆల్రెడీ కొన్ని తిన్నా అని చెప్తున్నాను కదా. సో అలా ఇక్కడ ఫెదర్ ఉంది. సో ఇలా వచ్చేస్తా అయిపోతుంది. సో ఆల్రెడీ ఆన్ అని చెప్తున్నా. సో అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేసేస్తున్నాను. ఏంటంటే వచ్చేసి కొంచెం లాగ్ అవుతుంది. ఇంకా ఎపిసోడ్ వరకు లాగ్ కాకుండా అయితే నేను చూసుకుంటా. సో ఫస్ట్ అయితే ఫుడ్ అయితే తినేద్దాం. సో వర్షం అయితే పడుతుంది. సో నా వాయిస్ అయితే క్లియర్గా వినబడుతుంది అనుకుంటున్నా. సో వినబడకపోతే నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో నేను మొత్తం అన్ని కవరింగ్ చేసేసుకుంటా. వర్షం అయితే బాగానే పడుతుంది. చూద్దాం. ఒక స్లీప్ వేసి అయిపోద్ది. సో షేడర్స్ కూడా ఉండే కానీ షేడర్స్ వల్ల లాగ్ అవుతుంది. సో అందుకని సో ఒకసారి అయితే విలేజ్ అయితే మీకు వచ్చి చూపెడతా. విలేజ్ నుంచి చూస్తే మీకు ప్రస్తుతానికి నా ప్లేస్ వచ్చేసి ఇదనమాట. అంటే నేను కట్టలేదు, ఇదివరకే ఉంది. సో నాకు ఇక్కడ జిమ్లో పడుతున్నాయి. సో ఇది వచ్చేసి నా స్పాన్ పాయింట్. సో ఇది ఇక్కడని కాదు, చాలా దూరమే. చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చాను, దొరికింది. సో మీకైతే ఇక్కడ ఒక కేవ్ అయితే చూపెట్టాలి. అసలు ఇదే కేవ్ అనమాట. సో నెక్స్ట్ ఎపిసోడ్ లోపు అయితే చేసేయాలి కేవ్ అయితే. సో ఇక్కడ ఐరన్ ఉంది. సో ఈ ఐరన్ ఇక్కడ ఇదంతా కవర్ చేశాను. సో అప్పుడు పోయినప్పుడు ఇది నా 10th టైం రికార్డింగ్ అనమాట. సో మళ్ళీ పోతుంది వస్తుంది. సో అందుకే అట్లా టైం వేస్ట్ చేయకుండా అన్నీ క్లియర్ చేసుకున్నా. అయినా కొంచెం లాగ్ అవుతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఇలాంటివి అన్నీ లేకుండా అయితే చేస్తాం. సో ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాయి. ఫ్యూచర్ వచ్చే వీడియోస్ మాత్రం మామూలుగా ఉండొచ్చు. ఇక్కడ ఐరన్, ఇది ఐరన్ అయితే తీసేసుకోవాలి నెక్స్ట్ ఎపిసోడ్లోపు. నువ్వేనారా ఫస్ట్లో బాగా లాగ్ అయింది. ఇప్పుడు కొంచెం అక్కడక్కడ లాగ్ అవుతుంది. మళ్ళీ సెట్ రైడ్ అయిపోతుంది. మైనింగ్ అయితే మొత్తం అన్నీ చేసేయాలి. సో ఇప్పటివరకు అయితే నాకు అయితే ఫ్రీ ఐరన్ దొరికితే సో ఇది నేను ఐరన్ పికాక్స్ అయితే కన్వర్ట్ చేసేసుకున్నాను. మనకి
సారీ. సో మనకైతే ఒక స్మాల్ అయితే కావాలి. స్మాల్ అయితే అనుకున్నా. సో ఇలా ఒక స్పాట్. ఓకే, సో నేనైతే ఆర్డర్ వేసి ఉండడమే నాకు ఇష్టం అనమాట. ఇలా ఇలా అయితే కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు ఒకసారి అయితే ఆడికి ఇప్పుడు వేసేద్దాం. ఒకసారి ఎక్కడ అంటే ఇక్కడ ఒకసారి నార్మల్గా అయితే కంటిన్యూ ఉండాలి ఇష్టం లేదు. సో మరి ఇలా ఉండాలి ఎవరికి తీసుకోవాలని ఇష్టం అయితే లేదు. సో ఇక్కడ డిస్టెన్స్ పడుతుంది. ఓకే, ఎంత మనకి అక్కడ నుంచి స్టార్ట్ ఎండ్ అవుతుంది. ఇట్లా క్లియర్ వస్తుంది. వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయాలి. ఓకే, ఇక్కడ ఉంది మనం నార్మల్గా ఏమి పెడుతున్నా మన వాళ్ళు. సో దీని అయితే కంటిన్యూషన్ సర్వీస్ స్టెప్స్ నెంబర్ 4 అయితే కంటిన్యూ అయిపోతుంది. సో మళ్ళీ సపరేట్ ఇవ్వండి. ఇది ఎపిసోడ్ నెంబర్ 1 జావరేషన్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అయిపోతుంది. ఫస్ట్ అయితే మన యానిమల్స్ ఉంటే ఫుడ్ సోర్స్ అయితే తీసుకోవచ్చు. సో కావున అయితే చంపడానికి ఉన్నా సిరీస్లో ఇది ఒకటి. కావున అయితే చంపద్దు. ఒకటి నేను పెట్టుకున్నా ఇంకా చికెన్ అయితే అనుకుంటా. కావున అయితే చంపద్దని అనుకుంటున్నా. సో అలా ఇప్పుడు నేను అదంతా ట్రావెల్ చేసుకుంటూ వచ్చిన. సో అందుకే బ్యాంబూ ఒక 3 స్టాక్స్ వరకు కలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఫుడ్ సోర్స్ బాగానే ఉండాలి, కాకపోతే ఎందుకు ఒక సైడ్ అవపడతాయి అనుకుంటా. ఓకే, చికెన్ అయితే ఉంది కదా. ఓకే, సో ఇక్కడ కూడా సార్ ఫుడ్ సోర్స్ నైస్. మళ్ళీ ఇక్కడ చూసిన ఇక్కడ చాలా బాగా స్పాన్ అవుతుంది. మనకి ఫుడ్ సోర్స్ కూడా సెట్ అయిపోతుంది. ఓకే, ఇక మనకి ఫుడ్ సోర్స్కి దిగులు లేదు వేసి దిగులు లేదు. నైస్. చికెన్ నైస్. ఫుడ్ తినాలి. వాటర్ మిలన్ మనకి 1% సెట్ అయిపోతుంది. అందుకే నేను ఫస్ట్ చికెన్ తిన్న తర్వాత వాటర్ మిలన్ అయిపోతే చేస్తాను. ఏదైనా తినొచ్చు, కాకపోతే అది 1% ఇలా వచ్చింది. ఓకే, చూస్తా కదా ఫ్యూచర్లో మన షేడర్స్ ఇట్లా నార్మల్ షేడర్స్ కాంప్లిమెంటరీ బిఎస్ఎన్ఎల్ షేడర్స్ పెడదాం అనుకుంటే అది బ్లాక్ బాగుంటుంది. బ్లాక్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ డ్యామేజ్ బాగా పడింది. ఓకే, మనం ఎన్ని కలెక్ట్ చేసుకున్నాము. చికెన్ ఓకే, మనకి మొత్తం 12 + 6 18 అయితే కనెక్ట్ అయ్యాయి. ఓకే, స్టిల్ ఇక్కడ కూడా ఉంది చికెన్. ఓకే,
అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఉంది సార్, చికెన్ ఓ నేను ఇప్పటివరకు చూడలేదే. ఇక్కడ ఒక కేవ్ టైప్ అయితే ఉంది. షీప్ స్పాన్ అవుతూనే ఉంటాయి అసలు. ఓకే, ఇక్కడికైతే ఫస్ట్ టైం అయితే చూడడం ఇది. ఇదివరకు కూడా ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు ఇక్కడ. ఒకసారి కిందికి అయితే చూద్దాం. ఓకే, ఐరన్ అంటే కలెక్ట్ చేస్తా. సో ఇది నాకు తెలిసి 1.21.4 అనుకుంటా ఇది ఆడే ఒరిజిన్. సో 10కి అయితే అప్గ్రేడ్ కావాలి. సో 10కి అయితే షేడర్స్ పెట్టేస్తలే అనమాట. సో అయినా నేను షేడర్స్ వాడా. టార్చెస్ సో అన్ని లోడ్ కావాలి అనుకుంటున్నా. ఇది టార్చెస్ ఉండే. ఓకే, టార్చెస్ zombies. కదా ఏం లేదు, ఇక్కడ కోల్ ఉంది. కోల్ అయితే కలెక్ట్ చేద్దాం. కలెక్ట్ చేసినాం. ఓకే, మళ్ళీ ఏమైనా చేంజ్ అయితే అడ్వాన్స్మెంట్ కూడా స్టార్టింగ్ నుంచి ఎలా వస్తా అని ఒక ప్రాబ్లం ఉంది. ఫస్ట్ టైం నేను అట్లా చేంజ్ చేసినప్పుడు నాకు మళ్ళీ అడ్వాన్స్మెంట్ అనేది స్టార్టింగ్ నుంచి వచ్చేసి, సో అందుకని డౌట్ వచ్చింది. ఓకే, కొంచెం ఏమైనా నాయిస్ డిస్టర్బెన్స్ ఉంటే ఏమనుకోలేదు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇలాంటి రాకుండా నేను చేస్తాను. ఓకే, అది తీయకుండా కాదు. ఇక్కడ కూడా సో కాపర్లు కలెక్ట్ చేద్దాం. కాపర్లు కూడా మనకి అవన్నీ నచ్చినాయి అంట, అంటే హెల్మెట్, చెస్ట్ ప్లేట్, ఆర్మర్, ఫుల్ ఆర్మర్ మొత్తం వచ్చేసిందంట. సో అది కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూసేద్దాం. ఎపిసోడ్ అయిపోతుంది మంచిగా. వాడు మొత్తం వచ్చేసి మనకి ఎట్లయినా కాపర్ చాలా ఉన్నాయి. అంతగా దిగులు మంచి ఇంకా లేచి 19 అవుతుంది. చేద్దాం. నైట్ వెళ్ళి అక్కడ కోల్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కోల్ ఉంది, కోల్ కలెక్ట్ చేస్తే ఇక్కడ ఉంది. ఓకే, ఎక్స్పీ కూడా ఎక్కువనే ఉండాలి 16. నువ్వు వర్షన్స్ చేంజ్ అవుతున్నా కాబట్టి నాకు తెలిసి ఎక్స్పీ కూడా ఫుల్గా లోడ్ అవుతలే అనుకుంటాను. వాళ్ళు మళ్ళీ చేంజ్ అయితే అవుతున్నారు. ఫస్ట్ ఇక్కడ నుంచి దాటి హై పిక్ ఒకసారి కిందకి చూసేద్దాము. స్కెల్టన్ కానీ కాదు, స్కెల్టన్ రాయాలి. ఐరన్ అంటే బాగుంది. ఐరన్ ఓకే, ఇట్లా ఉంటే
సాంగ్స్ వాడుతున్నా తెలియదు మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ కొంచెం ఆర్మర్ అక్కడ నుంచి కలెక్ట్ చేశాను. కాపర్ ఆర్మర్తో రావచ్చు కనీసం. ఇప్పుడే పోయి బల కూడా అవసరం లేదు, అసలు స్కెల్టన్ మనకి షీల్డ్ కూడా లేదు. ఓకే కొంచెం ఫస్ట్ పైకి పోవాలి. పైకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి బుక్స్ రావాలి బిట్కి టార్చ్ మళ్ళీ మర్చిపోతే ఎంత దూరం లేదనుకోండి, కాకపోతే నా ఛాన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. అందుకే ఒక మాదిరిగా ఇటు వచ్చినా కానీ అనమాట. స్కిన్ అయితే చేంజ్ చేసుకున్నా గైస్. సో ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి ఇంతే అనమాట. సో మీకు ఎలా నచ్చిందో చెప్పండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. Bye guys, have a nice day. Meet you on episode number 5.